జోకాట్ యాప్‌ని నేను స్టార్ట్ జేసినప్పుడు, డబ్బుల కోసమో లేకపోతే ఇదేదో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలా చేసేసి జెప్టో, బ్లింకిట్లు సంపాదించినట్టు సంపాదించాలన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయలేదు. నేను జోకాట్‌ని స్టార్ట్ జేసినప్పుడు ఒక ఆర్టికల్ చదివాను ఫస్ట్. నేను జోకాట్‌ని స్టార్ట్ చేయకముందు దానికి బేజం ఎక్కడ పడిందంటే, నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్‌లో ఏముందంటే లైక్ కొన్ని లక్షల లోకల్ కిరాణా షాపులు, లోకల్ షాప్స్ అన్నీ కూడా మూతపడుతున్నాయి జెప్టో, బ్లింకిట్ల వల్ల అని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికల్ చదివాను. ఆర్టికల్ చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇన్ని షాప్స్ మూతపడుతున్నాయి ఒక పెద్ద బ్రాండ్ వల్ల. లైక్ డీమార్ట్ రావడం వల్ల డీమార్ట్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కిరాణా షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. అట్లాగే ఇప్పుడు బ్లింకిట్, జెప్టోలు రావడం వల్ల ఆ చుట్టుపక్కల 2, 3 కిలోమీటర్ రేడియస్ వాళ్ళు ఎక్కడి వరకు సర్వీస్ ఇస్తున్నారో అక్కడ చాలా వరకు షాప్స్ క్లోజ్ అయిపోతున్నాయి. అది ఆర్టికల్‌లో చదివాను. చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈ షాప్స్ వాళ్ళు ఆన్‌లైన్‌లో వీళ్ళ ప్రెజెన్స్ లేకపోవడం వల్లే వీళ్ళు వాళ్ళతో కంపీట్ చేయలేకపోతున్నారు. బ్లింకిట్, జెప్టోకి ఎలాగైతే ఒక యాప్, ఒక టెక్నాలజీ ఉందో, అలాగే ఈ షాప్స్ వాళ్ళు కూడా ఇంటికి ఇన్ టైమ్‌లో డెలివరీ చేయగలిగేలాగా, ఆన్‌లైన్‌లో డెలివరీ చేయగలిగేలాగా వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్‌ఫామ్ ఉంటే బావుంటదనిపించింది. కానీ ప్రతి షాప్ వాడు ఒక వెబ్‌సైట్, ఒక యాప్ పెట్టుకొని రన్ చేయాలి. దాన్ని బ్లింకిట్, జెప్టో చేసినంత మార్కెటింగ్ చేయాలంటే అది పాసిబుల్ కాని పని. అందుకే నేనేమనుకున్నానంటే, ఈ చిన్న చిన్న షాప్స్ అన్నింటికి మనం ఒక కామన్ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేస్తే వాళ్ళందరూ ప్రొడక్ట్స్ అందులో పెట్టుకుంటారు. ఎవరైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఎలాగో డెలివరీ పర్సన్స్ ఆహ్, ఆర్డర్ బేసిస్ డెలివరీ పర్సన్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ అన్నిట్లో కూడా వాళ్ళు డెలివరీ పర్సన్స్ ఎన్ని డెలివరీ చేసుకుంటే అంత అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు పార్ట్ టైమ్ ఇన్‌కమ్ కింద. సో, ఆ విధంగా నేను ఆలోచించి డెలివరీ పర్సన్స్‌ని, ఈ షాప్ ఓనర్స్‌ని, కస్టమర్స్‌ని ముగ్గురిని కలిపేలాగా ఒక కామన్ ప్లాట్‌ఫామ్ ఉంటే ఈ షాప్స్ క్లోజ్ అవ్వకుండా ఒక ఆల్టర్‌నేటివ్ దొరుకుతది. ఎవరైతే వాళ్ళు కూడా ఈ స్విగ్గీ, బ్లింకిట్‌లతో పోటీ పడి వాళ్ళు కూడా ఆన్‌లైన్‌లో ఒక ప్రెజెన్స్ చూపించుకోవాలనుకుంటారో వాళ్ళకి ఒక కామన్ ప్లాట్‌ఫామ్ ఉన్నట్టు ఉంటదని నేను జోకాట్ క్రియేట్ చేశాను. అంటే అక్కడ నాకు జోకాట్‌ని ఎందుకు క్రియేట్ చేశాను? వై? అనే క్వెషన్‌కి నాకు క్లియర్ కట్ ఆన్సర్ ఉంది. ఏదో రాత్రికి రాత్రే ఏదో అందరూ చేస్తున్నారని బ్లింకిట్లు, జెప్టోలు ఏవో స్టార్ట్ చేసేసాయని నేను వాళ్ళ మీద పోటీకేం స్టార్ట్ చేయలేదు.